తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. అందరు ఇదే కాన్సెప్ట్‌తో బ్రతికేస్తున్నారు. చెప్పడానికి సిల్లీగా ఉంది గానీ, మనం తినేది ఎట్లుండాలి? రాయల్‌గా ఉండాలి. ఒక రాజారాణి తిన్నట్టు ఉండాలి. అందుకే మనం తిన్నగా చెన్నై ఫీనిక్స్ మార్కెట్ సిటీలో ఉన్న రాజధాని హోటల్‌కొచ్చేసాం. పేరు పలికేసరికి ఆకలి పెరిగిపోతుంది. ఇక టైం వేస్ట్ లొల్లెందుకు తిన్నగా తిండి ముచ్చటకొచ్చేద్దాం. ఇంక మ్యాటర్‌కొస్తే ఫస్ట్ ఎంప్టీ కంచాలు చూపిస్తున్నాను. ఎందుకంటే అవి మెల్లిమెల్లిగా నింపడం కూడా చూయించాలి గదా! సో, ఈ లొల్లంతా క్యాప్చర్ చేయాలంటే ఆ కెమెరాని మా ఆయన చేతిలో పడేశాను. ఇంకా ఆయన ఇంట్రో ఇవ్వు అనంటే, తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటానులే అని చెప్తున్నా. ఎందుకంటే అక్కడ యాంబియన్స్ సూపర్‌గా ఉంది కానీ, నాయిస్ ఎక్కువ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొచ్చింది. ఇంకా మన మెయిన్ ఐటెమ్ రాజస్థానీ థాలి అంటేనే అందరికి గుర్తొచ్చేది దాల్ బాటి చూర్మా. ఫస్ట్ బాటి అంటే ఒక గట్టి పకోడీలా ఉంటుంది. దాన్ని క్రష్ చేసేసి దాని పైన వేడి వేడి పప్పేసి కాస్తంత నెయ్యి తగిలిస్తే సూపర్ యమ్మీ డిష్. అండ్ దాంతో పాటు చూర్మా, ఇంకా సైడ్ డిష్‌లో దహి వడ, ఇంకా చట్నీస్, సాలడ్, ఇంకా మెయిన్ కోర్స్‌కొచ్చేసరికి చపాతీ, పూరి, 4 రకాల సబ్జీ, దాల్, కర్రీ, కిచిడి, పాపడ్, జీరా రైస్, కర్డ్ రైస్. హోటల్‌లో వెయిటర్ లెక్కన చెప్పినా కదా! ఇంకా పరోటా అని చెప్పి ఇచ్చాడు గానీ, అదొక చిన్న సైజ్ లావు బొబ్బట్టులాగా అనిపించింది. ఏంటో ఈ సౌత్ ఇండియన్స్‌కి నార్త్ ఇండియన్ గురించి తెలీదనుకుంటారో ఏంటో గుజరాతీ ప్లస్ రాజస్థానీ థాలి మిక్స్ చేసి ఇచ్చినట్టుంది. అలాగే మెయిన్ కోర్స్‌తో పాటు మనకి స్వీట్స్ కూడా ఇచ్చారు. అది ఒకటి జిలేబీ, ఇంకోటి డ్రై ఫ్రూట్ హల్వా. ఇంక మళ్ళీ మా వారిని కెమెరామాన్ చేసేసి నేను ఈ థాలి నా మంత్ లాగించేసాను. ఇంక తింటున్నప్పుడు కూడా జూమ్ చేసి ఎవరైనా వీడియో తీస్తే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి. కట్ కట్ అని చెప్పి నేనే కెమెరా తీసేసుకున్నా మళ్ళీ. ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. అండ్ నేను ఫుడ్‌ని ఓకే బానే ఎంజాయ్ చేశాను. అండ్ ఇంకోటి వాళ్ళు ఇచ్చారు సమ్మర్ సీజన్ కాబట్టి ఆమ్రస్. మన మామిడి పండుని గట్టిగా పిండేస్తే వచ్చే రసాన్ని ఆమ్రస్ అంటారు. ఇంకా వీళ్ళు ఫ్యూజన్ ఫుడ్ కూడా ట్రై చేస్తారు. స్ట్రాబెర్రీ డోక్లా అనేది ఒకటిచ్చారు. అది పిల్లలకైతే నచ్చింది గానీ నాకైతే రకరకాలుగా ఉంది. బెంగుళూరులో రాజధాని ఫుడ్ సూపర్ ఉంటుంది. అక్కడ ఘేవర్ అనే స్వీట్ కూడా స్పెషల్‌గా ఇస్తారు. కానీ ఇక్కడ ఫుడ్ కొంచెం యావరేజ్‌గానే ఉంది. నేనిచ్చే స్టార్స్ 3. ఎందుకంటే వాళ్ళ సర్విస్ బావుంది. గానీ ఏం చేస్తాం ఆ రోజు ఎట్లైనా మా ఆయన పర్స్‌ని ఖాళీ చేయాలని ఫిక్స్ అయ్యాను కదా! అట్లుంటుంది మనతో ముచ్చట. సో ఈ ముచ్చట మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.